మంచి రెమెడీ చూపిస్తాను ఈరోజు. రోజు చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతాను. నేనైతే ఆల్రెడీ తయారు చేసి పెట్టిన ఇదైతే అందరికీ తెలిసిందే అనుకో, కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం వీడియో పెట్టాను. ఇవేంటంటే ఐస్ క్యూబ్స్ కదా. ఇవి ఎలా గ్రీన్గా ఎలా ఉన్నాయంటే ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు పచ్చడి పెడదామని తీసుకున్నా. అందులో సి విటమిన్ అవన్నీ ఉంటాయి కాబట్టి పచ్చళ్ళలో అయితే ఏగాక మొత్తం విటమిన్స్ పోతున్నాయని ఫస్ట్ ఏం చేశానంటే ఒక 10-20 కానీ తీసుకొని, కరివేపాకు ఉంటుంది కదా మన ఇంట్లల్లో, మన పెరట్లల్లో దొరికే కరివేపాకు మామూలుగా తినాలంటే వాము ఎట్లా అనిపిస్తుంది కదా, కానీ ఇలా జ్యూస్ తీసుకొని ఈజీగా తాగొచ్చు. ఈ రెండైతే కరివేపాకు ఉసిరికాయ మిక్సీ పట్టిన ఐస్ క్యూబ్స్లో పెట్టిన, ఇట్లయితే మరిన్ని రోజులు ఉంటాయని. ఎందుకంటే రోజు చేయాలంటే మనకైతే టైం ఉండదు కదా పని చేయడానికి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఏం కాదనుకో, కాబట్టి మిక్సీ చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టిన. అదో చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఇవి వాటర్లో వేస్తే కరిగిపోతాయి, ఒక 10-15 నిమిషాలలో కరిగిపోతాయి. ఈ పొద్దున్నే పరగడుపున మొహం కడుక్కోగానే తాగండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుట్లో మళ్ళీ జుట్టు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జుట్టు హెల్త్ కానీ, జుట్టు పలసగా నల్లగా లేదు, పలసగా ఉంది, మంచిగా రావట్లేదు, గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళైతే ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందని నేను విన్నాను. కాబట్టి నేను కూడా ట్రై చేసిన. నా జుట్టు అయితే ఇంతకుముందు నేను గుండు కదా, ఈలోపు ఇప్పుడు 5 మంత్స్ అయింది. నేను చూడండి ఎలా ఉందో, నల్లగా అయితే కొంచెం మారింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి. మీ అనుభవం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ట్రై చేసిన. ఇవి ఐస్ క్యూబ్స్ నా చేతిలోనే కరిగిపోతుంది. ఇది వాటర్లో అయితే ఈజీగా సింపుల్గా కరిగిపోయింది. వేసినాక తర్వాత వాటర్ తాగండి. ఫస్ట్ రోజు ఎట్టనో అనిపించింది వికారంగా, రెండో రోజు అలానే అనిపించింది. తర్వాత 2-3-4 రోజుల తర్వాత ఇది తాగినాకనే ఏదైనా తాగాలనిపించింది. కాబట్టి ట్రై చేయండి. నేనైతే డైరెక్ట్గా అసలు చల్లగా లేకపోయినా కానీ తాగేస్తా. నాకైతే అలవాటు అయిపోయింది. స్కిన్ కూడా మంచిగా ఉంటుంది, గ్లో వచ్చేది. ఏమంటారు క్రీములు అవన్నీ అవసరం లేదు అసలుకి. ఈ ఒక్క జ్యూస్తోనే ఎన్నో ప్రాబ్లం క్లియర్ అవుతాయి. కాబట్టి కంపల్సరిగా ఈ రెమెడీని అయితే తయారు చేసి, సింపుల్ అండి. ఆ ఉసిరికాయ గింజలు తీసేసి, తర్వాత ఈ కరివేపాకు మంచిగా కడిగి మిక్సీలో వేసి వాటర్ పోసి పట్టేయండి అంతే. ఇక వడకట్టుకున్నా కట్టుకోకపోయినా అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి చేసుకున్నాను ఫ్రెండ్స్. కల్పన కొటేషన్ అని ఉంటుంది, 2025 ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అని అంటే నేను అన్ని కొటేషన్సే పెడతాను అందులోని. తర్వాత ఈ హెల్ప్ ట్రిక్స్ కానీ ఏమన్నా ఉంటే అవి పెడతాను. ముందుగా అయితే నేను షార్ట్లో చెప్పినట్టుగా ఉసిరికాయ, కరివేపాకు ఇవి మిక్సీ పట్టి వాటర్ పోసి మిక్సీ పట్టాను. పాలు గీలు అట్లాంటివి ఏం యాడ్ చేయకుండా మిక్సీ పట్టి వాటిని ఐస్ క్యూబ్స్ లాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. చిన్న ఐస్ క్యూబ్స్ అయ్యాయి. వాటిని రోజు ఒక 2 కానీ 1 కానీ వాటర్లో వేసుకొని తాగితే జుట్టు చాలా మంచిగా హెల్తీగా ఉంటుందని నా ఎక్స్పీరియన్స్. అది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా ఉపయోగపడితే మాత్రానికి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తెచ్చి ఉసిరికాయలకి పైన పొట్టు ఉంటుంది కదా, అది తీసి గింజలు మాత్రం పడేసి ఆ పొట్టుతోనే వీటిని మంచి జ్యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కరోజు చేసుకుంటే ఒక 10 days అలా వస్తుంది. అలా జ్యూస్ చేసుకొని తాగి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీక్ కల్పన 2025 కొటేషన్ అని ఉంటుంది. ఛానల్ని సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో అసలు ఎన్ని ఛానళ్ళు అంటే 2 ఛానళ్ళు పెట్టినా అవి అయితే ఎగిరిపోయినాయి. మళ్ళీ ఇది ఫస్ట్ కానీ స్టార్ట్ చేసిన కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తా. ఓకేనా, బాయ్ మరి అందరికీ.